కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. తెలంగాణ ఏపీలో #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. ఇంత పెద్ద పట్టణంలో ఎవరో ఒకరు మాకు సాయం చేయకపోతారా, తన కొడుకుని న్యాయం చేయలేకపోతారా అనేటువంటి ఉద్దేశంతో ఒక తల్లి రాత్రి తన కొడుకుని తీసుకొచ్చి హైదరాబాద్ బస్ స్టాండ్లో పడుకున్నారంట. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళది. సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళాము, కానీ వాళ్ళు అసలు గేట్ దగ్గర కూడా రానిస్తలేరు. బయటకని గెంటేశారు. నా వయసు కొడుకు నేను అడ్డం పెడితే తీసుకుపోయి ఇంట్లోకి కొడుకు పడిపోయిండు. నేను ఆయన పట్టుకొని తిరుగుతున్నా. సాయం చేస్తాడు కదా నా కొడుకుకు. నేను ఆపరేషన్ చేపిస్తా 2 లక్షలు అంటున్నారు. 2 లక్షలు అయితే నా కొడుకు బతుకుతా, లేకపోతే లేదు. రైట్, ఇది పరిస్థితి. సిద్దిపేట నుంచి తన కొడుకుని కాపాడుకోవడానికి ఒక తల్లి పడుతున్నటువంటి ఆవేదన. సో సుమన్ టీవీ వేదికగా మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం. వీరి యొక్క తల్లి యొక్క ఆవేదన ఏంటో తెలుసుకొని వారికి ఎంతో కొంత సాయం చేసి మీరు కూడా పెద్ద మనసు చాటుకోవాలని కోరుకుంటున్నాం. కన్న కొడుకు ఆరోగ్యం పట్ల, ఆయన కలిగినటువంటి అనారోగ్యం పట్ల ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా తన కొడుకు అనారోగ్యానికి ఖర్చు పెట్టి చేసేదేం లేక హైదరాబాద్ బాట పట్టి తన కొడుకును కాపాడుకోవడానికి ఒక తల్లి వచ్చింది. ఆమె హైదరాబాద్కు వచ్చి సుమన్ టీవీ తలుపు తట్టింది. తన కొడుకును కాపాడాలంటూ వేడుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఆమె ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఆమె కొడుకుని తీసుకొచ్చింది అనేటువంటి ప్రయత్నాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? సిద్దిపేట దగ్గర, పున్నూరు దగ్గర నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చినారు మీరు హైదరాబాద్? నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ లో ఉన్నారు. ఏంటి నీ కొడుకు ప్రాబ్లం ఏంటి? నా కొడుకు 12 ఏళ్ళు అవుతుంది. 2 కిడ్నీలు పోయి నా కొడుకు నేను తిరగబడితే నన్ను తీసుకుపోయి ఇంట్లో కొడుకు అట్లా అయిపోయాడు. బాంచను నాకు ఏం ఆదరణ లేదు. ఎంత ఖర్చు అయిందమ్మా ఇప్పటిదాకా? ఏడవకండి, చెప్పండి. మీకు ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? నీ కొడుకు చెప్పరాని బాధలు తండ్రి. ఏసయ్యా అని స్తోత్రం నాయనా. ఒకసారి మీ కొడుకుతో మాట్లాడదాం. మీ పేరు ఏంటండి? భగవాన్. ఏంటి మీ సమస్య ఏంటి? 12 years నుంచి డయాలసిస్ అవుతుంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయా? 2 కిడ్నీలు ఫెయిల్ అయింది. ఓకే. డిప్లొమా ఉన్నప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక డిగ్రీ అంటే డయాలసిస్ లో ఉండి డిగ్రీ పూర్తి చేసిన. ఎక్కడ చదువుకున్నారు? నాది డిప్లొమానేమో జనగాం సీట్ వచ్చింది, వరంగల్ డిస్టిక్. డిగ్రీ వచ్చేసి సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఓకే. ఇక మేము 7 years ఇక్కడే సిటీలోనే ఉన్నాం. అప్పటికి మాకు సిద్దిపేటలో డయాలసిస్ సెంటర్ లేకుండే. లాక్డౌన్ అప్పుడు మా విలేజ్కి వెళ్ళిపోయాము. మీకు ఈ ప్రాబ్లం ఏ సంవత్సరంలో మొదలైంది? 2011లో స్టార్ట్ అయింది. 10-11 ఆ టైంలో 2 years మెడిసిన్ వాడినాం, కానీ ఏం క్యూర్ కాలేదు. 2013 నుంచి ఈ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏ ట్రీట్మెంట్? డయాలసిస్ ట్రీట్మెంట్ నడుస్తుంది. 2013 నుంచి నడుస్తుంది. 13 నుంచి మీకు 2 కిడ్నీలు పోయినాయని ఎప్పుడు తెలిసింది మీకు? 2013లో తెలిసింది. 2013 నుంచి మీకు పూర్తిగా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. అవును. అంటే దానికి ఇప్పుడు రిప్లేస్ చేయడానికి ఆప్షన్ లేదంటున్నా డాక్టర్లు ఏం చెప్పినారు? బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల అది కిడ్నీ మార్పిడి చేయడానికి వీలు కాదన్నారు. భూషణ్ రాజు సార్, డాక్టర్ భూషణ్ రాజు, నిమ్స్లో. ఇక లైఫ్ లాంగ్ డయాలసిస్ చేసుకుంటూనే ఉండాలి అని చెప్పారు. అప్పటికి నుంచి ఇప్పటికి ఒక 30 lakhs ఎబోనే ఖర్చు. డయాలసిస్ అంటే చాలా క్రిటికల్ పొజిషన్ కాదు, డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతుంటాయి. అవును. సో ఇన్ని సంవత్సరాలను మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు ఉంటుంది. చాలా 30 lakhs ఎబో అయింది. 30 lakhs ఎట్లా మెయింటైన్ చేసినారు అవన్నీ? కొన్ని అప్పులు అయినాయి, కొంత ల్యాండ్ అమ్మారు, ఇక కూలి పని అప్పులు అయినాయి. సో ఒకసారి వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడు. అమ్మ, మొత్తం 30 లక్షల ఖర్చు వచ్చింది అంటున్నారు ఈ 10 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఇప్పుడు కిడ్నీ వేరే వాళ్ళది పెడితే ఏమన్నా నయమవుతుందంటున్నా మీ వాడికి? ఉండదట పంచం. వేరే కిడ్నీ పెట్టినా కూడా లేదు, ఉండదట. ఇప్పుడు దీన్ని బట్టి వేసింది కూడా ఖరాబ్ అవుతుందట. ఓకే. ఇప్పుడు నా కొడుకు కంటే ఎక్కువ నాని ఇంత జాగా మేము పంచాను. ఎంత జాగా అమ్మినాం? ఎకరమంతా అమ్మినాం. ఉన్న ఆస్తులన్నీ అమ్మేసినా. ఇక ఇంటికాడ బాధలే ఉన్నాయి, ఎంతటా బాధనే ఉన్నది. మేము తింటే తిన్నట్టు పంట అన్నట్టు. నా కొడుకు బాధలు బాగున్నాయి అని చూస్తే గుండెలు కూలిపోతున్నాయి పంచను. రోజు మీకు ఇదే పని? ఇంకా కొడుకుకి జాగ్రత్తగా చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకో. ఇక నాకు ఇదే డ్యూటీ. ఈయనతోటి నేను ఎటు ఒకళ్ళది పంచాను. మరి ఇంట్లో ఎట్లా సంపాదన ఏమన్నా తనకే ఎక్కువ ఖర్చు అవుతుంది? ఎక్కువ అవుతుంది. నాకు పెద్ద కొడుకు ఏం చూసుకున్నా, పెద్ద కొడుకు ఎటు పోడు. గట్టినే ఆ పొద్దు వచ్చిండు 2-3 సార్లు వచ్చిండు, కానీ ఇంట్లోకి ఖర్చులు వెళ్తలేవు అని వాడికి పనికి పోతుండు, కూలి పనికి పోతుండు. అసలు నిన్న రైట్ నుంచి ఎక్కడున్నారు? ఎక్కడ? బస్ స్టాండ్ వాడినాం. బస్ స్టాండ్ లో జూబిలి వాడినాం. అక్కడనే మా అబ్బాయిని వచ్చే వరకు ఇక అక్కడనే పన్నాము. వాళ్ళు ఇప్పుడు ఎటు పోతుంది, ఆడ వండుకోతుంది అని ఆనే పన్నాము. రాత్రి మబ్బులు వేసి వచ్చినాం వీడికి. ఇక్కడ ఎవరు మీకు తెలిసిన వాళ్ళు లేరు హైదరాబాద్? లేరు సార్.
అది ఆమె హైదరాబాద్లో నిన్న రాత్రి వచ్చినారంట ఇద్దరు. ఇంత పెద్ద పట్టణంలో ఎవరో ఒకరు మాకు సాయం చేయకపోతారా, తన కొడుకుని న్యాయం చేయలేకపోతారా అనేటువంటి ఉద్దేశంతో ఒక తల్లి రాత్రి తన కొడుకుని తీసుకొచ్చి హైదరాబాద్ బస్ స్టాండ్లో పడుకున్నారంట. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్ దేనికి వచ్చినారు, మీకు ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొడుకు సార్ ఇక్కడ ఉన్నారు కదా, అంటే మామూలుగా సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళాము. పరిస్థితి అంతా వాళ్ళు చూస్తున్నారు, నేను నడుస్తలేను, కట్టె పట్టుకొని నడుస్తున్నాను. అయినా కానీ వాళ్ళు ఏం బయటికి గెంటేశారు. వేరే అన్న వాళ్ళు చెప్తే ఇక సుమన్ టీవీని మేము సందర్శించుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి డయాలసిస్ నడవడం వల్ల హార్ట్ ప్రాబ్లం అనేది మళ్ళీ అటాక్ అయింది. నర్వస్ ప్రాబ్లం. ఇప్పుడు మేము అందరితో మాట్లాడుతున్నా కానీ నేను కరెక్ట్ కాన్సన్ట్రేషన్లో లేను, నాకు అంతా ఇట్లా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు డయాలసిస్ అంటే జనరల్ గా నర్వ్స్ నుంచి చేస్తుంటారు కదా, ఇప్పుడు మీకు ఏ స్టేజ్ లో ఉంది డయాలసిస్, ఎక్కడి నుంచి చేస్తున్నారు డయాలసిస్ రెగ్యులర్? ప్రెసెంట్ చెస్ట్ కు పైప్ వేశారు. ఈ చెస్ట్ ఎందుకు అక్కడ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏం జరిగింది? మెడకు ఇటు 2-3 సార్లు అయిపోయింది. ఇవి టెంపరీగా ఒక 1 వీక్ లేదా 2 వీక్స్ ఉంటాయి. మళ్ళీ తొడకి వేశారు, పొట్టకి వేశారు, ఇవన్నీ టెంపరీగా. ఈ చెస్ట్కు వేయడం పైప్ అనేది పెద్ద పైప్ అంటారు దీన్ని, పర్మిక్యాత్. ఇది ఒక 6 మంత్ గ్యారంటీ ఇస్తారు. ఆ లోపు చెయ్యి ఆపరేషన్ చేయించుకోవాలి, సక్సెస్ కావాలి. దీనికి డయాలసిస్ అనేది నడవాలి. అసలు ఇది చెయ్యికి 11 ఇయర్స్ నుంచి నడవడం వల్ల ఈ నరాలు అనేవి మొత్తం బాగా క్లాట్ అయ్యింది, బ్లడ్ క్లాట్ అయ్యి ఇది డయాలసిస్ నడవకుండా మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఆ ఆపరేషన్ చేపించడం వల్ల ఒక 1 మంత్ 2 మంత్స్ ఉన్నది. అది కిమ్స్లో చేయించాము, సికింద్రాబాద్ కిమ్స్లో. అప్పుడు 11 సంవత్సరాల నుంచి మీకు చేతుల ద్వారానే డయాలసిస్ జరిగింది. అది కంటిన్యూగా కొనసాగి అవి స్టక్ అయిపోయి అక్కడ మొత్తం అయిపోయి ఫెయిల్ అయిపోయింది. రైట్. దెన్ ఇప్పుడు మీకు చెస్ట్ దగ్గర పైప్ వేసినారు, ఇక్కడ నుంచి డయాలసిస్ నడుస్తుంది. సో ఇప్పుడు మీకు ప్రధానంగా కావాల్సిన ఫస్ట్ నీడ్ ఏంటి? ఫస్ట్ చెయ్యి ఆపరేషన్ కావాలి. ఫస్ట్ చెయ్యికి ఆపరేషన్ చేస్తే ఆయనకు డయాలసిస్ ఇప్పుడు చాలా చెస్ట్ దగ్గర పైప్ పెట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే కదలడానికి కూడా లేదు, అంత పెయిన్ వస్తుందంట పైపులతోటి. అలాగే ఒకటి, మీరు ఇప్పుడు కొన్ని ఇళ్ళ పేరు చెప్పినారు. ప్రధానంగా ఇంత సమస్య వస్తే మనం కలవాల్సింది ముఖ్యమంత్రిని, ప్రభుత్వ అధికారులు. నైట్ నుంచి కలిసేటువంటి ప్రయత్నం చేశారా? హైదరాబాద్కు వచ్చి మీరు వచ్చింది అదే ఇంటెన్షన్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా దారి చూపించకపోతారా అని ఒక నమ్మకంతో వచ్చినాము. అలాగే దామోదర్ నరసింహ సార్ ఆయన కూడా ఉన్నారు, ఆయనను కూడా కలుద్దాం. అసలు ఇళ్ళకి పోతే అసలు దగ్గర కూడా రాని పరిస్థితి లేదు. కానీ ఎక్కడ ఏమీ దారి తెలియక సుమన్ టీవీని మేము సందర్శించుకోవడం. సుమన్ టీవీ వేదికగా మీరు స్ట్రేట్ గా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మీకు ఏం కావాలి, ఏం చేస్తే న్యాయం జరుగుతుంది, మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి చెప్పండి. మీరు చెప్పండి, మీ మమ్మీని కూడా మళ్ళీ ఒకసారి అడుగుతాను. అయ్యా నా కొడుకుని మీరు బతికిస్తారని మేము ఎంతో ఆశకొని తెచ్చినాం తండ్రి. మీరే బతికి నా కొడుకు, నా కాగాల కొడుకు తండ్రి, నా వయసు కొడుకు. నేను అడ్డం పెడితే తీసుకుపోయి ఇంట్లోకి కొడుకు పడిపోయిండు. నేను ఆయన పట్టుకొని తిరుగుతున్నాము. నిన్న రాత్రి వచ్చినాము, నాకు తిండి లేదు, తీకాన్ లేదు. నా కొడుకును పట్టుకొని రాత్రి దివేసులో అన్నాము. ఎవరన్నా పెద్ద పెద్ద సార్లు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు నడుక్కుంటూ పోయి సాయం చేస్తాడు కదా. నా కొడుకుకు నేను ఆపరేషన్ చేపిస్తా 2 లక్షలు అంటున్నారు. 2 లక్షలు అయితే నా కొడుకు పరిస్థితి లేకపోతే లేదు. రైట్. ఇది పరిస్థితి. సిద్దిపేట నుంచి తన కొడుకును కాపాడుకోవడానికి ఒక తల్లి పడుతున్నటువంటి ఆవేదన. సుమన్ టీవీ ఆఫీస్కి వచ్చి ఆమె ఎక్కడికి పోవాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ సుమన్ టీవీ వేదిక ద్వారా ఎవరైనా స్పందించకపోతారా, దాతలన్నా కానీ న్యాయం జరగకపోతుందా అని ఇక్కడికి వచ్చారా. పాపం నైట్ నుంచి ఎక్కడ తిన్నారో కూడా తెలియదు. ఇక్కడ మధ్యాహ్నం వచ్చాకే సుమన్ టీవీలోనే భోజనం చేయించిన తర్వాత ఆమెతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది కనుక్కోవడం జరిగింది. ఆ యొక్క చెప్పినటువంటి విషయాలు చూసి మాకే చాలా ఆవేదన కలిగి, బాధంగా అనిపించి వెంటనే ఈ యొక్క విషయాన్ని మనం న్యూస్ ద్వారా తెలియజేయడం ద్వారా ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరైనా స్పందిస్తారనే ఒక చిన్న ఆశతోటి ఈ వీడియోను మనం టెలికాస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందించి అధికారులు వారికి న్యాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి కూడా చాలా డిఫరెంట్గా, గత సీఎంల కంటే డిఫరెంట్గా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ చిన్న న్యూస్ క్లిప్ తెలిసినా కూడా, లేదా ఎక్కడైనా ఈ విషయం గురించి అయినా అవగాహన రాగానే వెంటనే దాని గురించి స్పందిస్తున్నారు. చిన్న సామాన్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన ఇష్యూను కూడా తానే స్వయంగా ఆ విషయానికి సంబంధించి స్పందించి అధికారులను అలర్ట్ చేస్తున్నారు. సో సుమన్ టీవీ వేదికగా మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం. వీరి యొక్క కుటుంబ పరిస్థితి పూర్తిగా మేము విన్నాం. మీరు కూడా ఈ వీడియో ద్వారా చూసినా లేదా పర్సనల్గా ఒకసారి వీరి యొక్క తల్లి యొక్క ఆవేదన ఏంటో తెలుసుకొని వారికి ఎంతో కొంత సాయం చేసి మీరు కూడా పెద్ద మనసు చాటుకోవాలని కోరుకుంటున్నాను.